ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాను. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక చిన్న చిన్న మిస్టేక్స్ మేబీ ఒక సర్వే నంబర్‌లో ఒక నంబర్ తప్పవ్వడమో, లేకపోతే పేరులో ఏదో ఒక మిస్టేక్ రావడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు రెక్టిఫికేషన్ డీడ్ కింద మనము అవి రెక్టిఫై చేసుకోవడానికి జనరల్‌గా మనం వెళ్తాము. కానీ కొంతమంది ఆ రెక్టిఫికేషన్ డీడ్ అనే ఒక దానిని అడ్డం పెట్టుకొని ఎంక్రోచ్మెంట్ లాగా కూడా పక్కన వాళ్ళ ల్యాండో లేకపోతే ఏదో ఒక ల్యాండో వాళ్ళ సర్వే నంబర్కి దగ్గర ఉన్న దాంతోని చేసుకోవడానికి ఇలాంటి కేసెస్ మనకి చాలా ఈ మధ్య చూస్తున్నాం మనము. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇలాంటి కేసెస్ ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు, అంటే ఎలా వచ్చేవి మీకు అసలు? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఏదన్నా మనం సేల్ లీడ్ ప్రాపర్టీ కొన్నప్పుడు సేల్ లీడ్ చేసినప్పుడు ఏదో సర్వే నంబరు లేకపోతే ఒక బౌండరీనో లేదా సర్నేమో ప్లాట్ నంబరు ఏదో ఒకటి చేంజ్ అవుతే దాన్ని రెక్టిఫికేషన్ ద్వారా మనము రెక్టిఫై చేసుకుంటాం. అప్పుడు ఏంటంటే ఒక 2 బౌండరీల కంటే ఎక్కువ అయితే అది ఫ్రెష్ డీడ్గా భావిస్తారు. 2 బౌండరీలు మాత్రమే అయ్యుండి లేదంటే ఏదన్నా చిన్న సర్నేమ్లో లేకపోతే ఇప్పుడు ఆధార్ కార్డ్స్ అవి ఉన్నాయి, వాటిని బట్టి రెక్టిఫికేషన్ డీడ్ను చేస్తాం. అంటే మనం అక్కడ జరిగిన తప్పుని ఇక్కడ సవరించుకుంటాం. కానీ కొందరు మాలిఫైడ్ ఇంటెన్షన్తో నా సర్వీస్లో కూడా నేను చూసిన కేసు ఒకటి ఉంది. అయితే నేను ఒక ప్లేస్లో జిల్లా రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు ఒక సబ్ రిజిస్ట్రార్కి ఇటువంటి దస్తావేజ్ వచ్చింది. అప్పుడు సర్వే నంబర్లో చేంజ్ ఉంది కాబట్టి మిగతా ఇప్పుడు చూపించే ఎక్స్టెంట్లో ఎంత ఎక్స్టెంట్ ఉందో ఆ సర్వే నంబర్లో ఏమో తెలియదు. దట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ రెక్టిఫికేషన్ డీడ్, యూ కమ్ విత్ ఆల్ ది ఎవిడెన్సెస్ అని చెప్పాడు ఆయన. పర్ఫెక్ట్ అండి. ఇంకా అది ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఏం చేశాడు మరి సబ్ రిజిస్ట్రార్ ఏం చేశాడు, రెక్టిఫికేషన్ డీడ్ చేసేసాడు. రెక్టిఫికేషన్ చేసిన తర్వాత యాక్చువల్గా అప్పుడు 28 గుంటలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు పక్క సర్వే నెంబర్ బై 2 పెట్టడం వల్ల ఆ ఎక్స్టెంట్ 28 ఎకరాలు. అబ్బా. అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు సర్వే నెంబరు బై 2 పెడితే 28 ఎకరాలని వస్తుంది కాబట్టి నీది తప్పని చేయించుకోరు కదా. అప్పుడేదో పని కానిచ్చాడు. అవును. దాని తర్వాత ఈ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్టెంట్ వచ్చిన సర్వే నెంబర్ను పెట్టి రెక్టిఫికేషన్ చేసి తెల్లారి మొత్తం కంచె వేసేసుకున్నాడు ఫెన్సింగ్ 28 ఎకరాలకి. ఆ ల్యాండ్కు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో లబోదిబ్బం అంటూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చారు. అంతే కదా. ఎలా చేశారు మీరు? మా ల్యాండ్స్ అన్నీ ఒక రెక్టిఫికేషన్ ద్వారా మమ్మల్ని పొడిచేశారు. మా అసలు మానసిక సంక్షోభానికి గురి చేసిన కారణంగా మీరు క్యాన్సిల్ చేయండి దీన్ని, లేదంటే మీ మీద క్రిమినల్ కేసు పెడతామని వచ్చారు. నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను రిజిస్ట్రార్ని పిలిచి అడిగాను, ఎలా చేస్తారు మీరు రెక్టిఫికేషన్ ఎక్స్టెంట్ పోనీ మీరు యూ కెన్ డూ రెక్టిఫికేషన్ ఫర్ ఆల్టర్నేట్ వాళ్ళు ఇప్పుడు చూపించే సర్వే నెంబర్ ఏదైతే ఉందో మీరు చేయండి, కానీ ఈ సర్వే నెంబర్లో ఎక్స్టెంట్ ఎంత ఉందని వెరిఫై చేసుకోవాలి కదా మీరు. అదే 28 గుంటాస్ మాత్రమే ఉన్నట్టయితే పొరపాటున సర్వే నెంబరు పడ్డది కాబట్టి రెక్టిఫికేషన్ చేస్తావు. ఇప్పుడు ఆయన చూపించే సర్వే నెంబర్లో 28 ఎకరాలు ఉంటే మీరు దారాదత్తం చేశారు 28 ఎకరాలు ఆయనకు. సో ఇట్ కమ్స్ అన్ అఫెన్స్. సో దీనికి మరి ఇమ్మీడియట్గా మీరు వాళ్ళను వీళ్ళను పిలిచి క్యాన్సిల్ చేయించండి అని చెప్పాను. నేను ఆర్డర్ ఇవ్వకూడదు, ఎందుకంటే క్యాన్సిలేషన్ పవర్స్ కోర్టుకు తప్ప. సబ్ రిజిస్ట్రార్కు పవర్స్ లేవు, జిల్లా రిజిస్ట్రార్కు పవర్స్ లేవు, ఐజీ గారికి గవర్నమెంట్కి కూడా లేవు ఎక్సెప్ట్ కోర్ట్. అయితే మీరు ఇమ్మీడియట్గా ఇద్దరిని పిలిస్తే ఇంకో సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంటంటే అప్పుడు చేసిన బోత్ ది పార్టీస్ వచ్చి క్యాన్సిల్ చేయొచ్చు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇద్దరు చేసుకోవచ్చు. బైలాటరల్ అంటారు దాన్ని. యూనిలాటరల్, బైలాటరల్ క్యాన్సిలేషన్స్. యూనిలాటరల్ క్యాన్సిలేషన్ ఈజ్ ఆల్వేస్ నాట్ యాక్సెప్టబుల్. ఎవరైతే ముందు డాక్యుమెంట్లో చేశారో వాళ్ళు వచ్చి ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. అయితే ఆ మాట చెప్పిన తర్వాత ఎవరైతే మాలిఫైడ్ ఇంటెన్షన్తో 28 ఎకరాలను రెక్టిఫికేషన్ ద్వారా చేయించుకున్నాడో ఆయన రావట్లేదు. ఇంకా ఈ పబ్లిక్ దేర్ వాజ్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ టు నాక్ ది డోర్స్ ఆఫ్ లా. దానికి కావాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, క్రిమినల్ కేసు పెట్టారు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, సబ్ రిజిస్ట్రార్ బెంబేలు ఎత్తిపోయాడు.
అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. రూల్ 58(1) ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఇట్ ఫార్మ్స్ నో పార్ట్ ఆఫ్ ది రిజిస్టరింగ్ ఆఫీసర్ టు వెరిఫై ది జెన్యూనిటీ ఆఫ్ ది డాక్యుమెంట్. ఈ విషయంలో ఒక హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అవును. ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ది బిజినెస్ ఆఫ్ ది రిజిస్టరింగ్ ఆఫీసర్ టు వెరిఫై ది వ్యాలిడిటీ ఆర్ జెన్యూనిటీ ఆఫ్ ది డాక్యుమెంట్. హీ ఈజ్ బౌండ్ టు కలెక్ట్ ది స్టాంప్ డ్యూటీస్ టు ది గవర్నమెంట్. స్టేట్ ఎక్స్చెక్కర్కి గవర్నమెంట్కి అతను డ్యూటీస్ కలెక్ట్ చేయడమే తప్ప మిగతా వ్యవహారాలతో అతనికి పని లేదు. అంతే. అంటే మీరు అనేది ప్రైమా ఫేసి ఆ డాక్యుమెంటేషన్ అనేది క్లియర్ ఉంది అని అంటే అది జెన్యూనిటీలోకి వెళ్ళి ఒక సబ్ రిజిస్ట్రార్ అది కరెక్టా తప్ప అని చెప్పి డిసైడ్ చేయడానికి లేదు. లేదు లేదు అందుకే ఇట్ ఫార్మ్స్ నో పార్ట్ ఆఫ్ ది రిజిస్టరింగ్ ఆఫీసర్ టు వెరిఫై ది జెన్యూనిటీ ఆఫ్ ది డాక్యుమెంట్ అంట. అంతే. సో ఇక్కడ ఏమైందంటే అన్నంత మాత్రం చేత ఏ కోర్టు కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే నువ్వు ఏం చూడకుండా రిజిస్ట్రేషన్ చేయని చెప్పదు. అవును. ఏ రెవెన్యూ అథారిటీ అది గవర్నమెంట్ ల్యాండ్గా డిక్లేర్ చేయబడిన ల్యాండ్ నువ్వు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పదు. అనవసరమైన విషయాలని నువ్వు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది కోర్టు. ఇక్కడ ఈ రెక్టిఫికేషన్లో ఏమైందంటే 28 ఎకరాలు ఇప్పుడు మొత్తం చుట్టుపక్కలంతా కబలించేశాడు. రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేశాడు. అప్పుడు ఏమైంది, సబ్ రిజిస్ట్రార్కి పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి. అందుకని రిజిస్టరింగ్ ఆఫీసరు కోర్టు చెప్పినంత మాత్రాన నువ్వేమీ చూడకుండా చెయ్యి, నీకు అనవసరం అన్నంత మాత్రాన ఇటువంటివి చూడకపోతే ఎట్లా? అవును. సో ఇటువంటివి కొన్ని వస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో రిజిస్టరింగ్ ఆఫీసర్ చాలా జాగ్రత్తగా ప్రజల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మాకు ఇట్లా ఉంది కదా ఆర్డర్, మేము ఏదైనా చేస్తామంటే కుదరదు. ఇప్పుడు అటువంటివే వెలుగులోకి వచ్చి పనిష్మెంట్ గురవుతున్నారు. గుడ్ ఫెయిత్తో కొన్ని, ఇంటెన్షనల్గా కొన్ని. ఏదైనా మనం చేయవలసింది ఎవరమైనా అల్టిమేట్గా ప్రజాసేవ. ప్రజలకు మన ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో మనం ఎంతవరకు వాళ్ళకి చేయగలుగుతున్నాము, దానికి తగిన జీతభత్యాలు మన గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఆ మేరకు మనము ఖచ్చితంగా మనం అంకితమై పని చేయకపోతే మనము ప్రజలకు అన్యాయం చేసినట్టే. అంటే మీరు అనేది ఏంటి అని అంటే కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చినా కూడా మరీ కళ్ళు మూసుకొని మీరు చేసేయండి అని అయితే చెప్పలేదు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అక్కడ తప్పు జరిగింది అని అంటే ఆ డాక్యుమెంటేషన్ని కరెక్ట్ చేయాలా, అది కరెక్టా తప్ప అని అనేది మీరు జెన్యూన్నెస్ తెలుసు అని అన్నప్పుడు యూ కెనాట్ సిట్ సైలెంట్. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. సో అటువంటప్పుడు సబ్ రిజిస్ట్రార్ అప్రమత్తత ఏమవుతుందంటే ప్రజా సంక్షేమం అవుతుంది. ఆ చుట్టుపక్కల ఎంతమంది నిద్రలేని రాత్రులు గడిపింటారు ఆ కొద్ది రోజులు. అవును. ఎవడో ఫెన్సింగ్ వేసాడు మా ల్యాండ్నంటే మరి సంక్షోభమే కదా. అవును. సో దిస్ ఈజ్ అప్ టు రెక్టిఫికేషన్ డేట్స్.